షించాన్ ద మూవీ కాస్మిక్ బాయ్స్ ఆఫ్ ద ఈవినింగ్ సన్. ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయింది 1 PMకి. మన ఛానల్లో నా ఈవినింగ్ 6 or 7కి ఆ టైంకి అలాగా అప్లోడ్ చేసేస్తాను. ఆల్రెడీ 4 వస్తుంది మూవీ మన ఫోన్స్లోకి. సో ఈవినింగ్ 6 or 7, 5కైనా అప్లోడ్ చేయొచ్చు నేను. సో ఏదో ఒక టైంలో చేసేస్తాను. ఈరోజు చేయకపోతే రేపైనా చేసేస్తాను. ఈ 2 రోజుల్లో చేసేస్తాను. ఓకే, ఇంక ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను ఒకటే అనుకుంటున్నా ఏంటంటే, నాకు రాడ్ అనిపించిన సినిమాని నేను షార్ట్ ఫామ్లో తీసుకొస్తాను. అంటే షార్ట్ అండ్ స్వీట్గా చేసి అప్లోడ్ చేస్తాను. ఎలాగో మనోడు డ్యూరేషన్ టైం పెంచాడు కాబట్టి 3 minutes వరకు, నేను 2 minutes చేస్తాను రివ్యూ కాబట్టి. సో ఏం లేదు, ఒక పాడుబడిన థియేటర్ ఉంటుంది. మన వాళ్ళు దొంగ పోలీస్ ఆట ఆడుకుంటూ ఉంటూ ఆ పాడుబడిన థియేటర్ వైపు వెళ్తారు. ఎలా వెళ్తారు? నడుచుకొని ఆడుకుంటూ వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత మన షించాన్ అసలుకే ఆగరు కదా, ఏంటిది ఎలా ఉంది కాశీ థియేటర్ అనేసి లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మన షించాన్ వాష్రూమ్కి వస్తుందని వాష్రూమ్కి వెళ్తాడు. చాలా పాడుపడిపోతాయి అన్నమాట సీట్లు కానీ ఇవన్నీ. సో వెళ్ళి వచ్చేలోపు కజామా అండ్ నేని, బోచాన్, మజో వీళ్ళందరూ మాయమైపోతారు. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేది మీరు సినిమాలో చూస్తారు. అండ్ ఇంకా ఇక్కడ ఒకటి చెప్పచ్చు, పర్లేదు, ఎందుకంటే ఒక సినిమాలోకి వెళ్ళిపోతారు అనమాట వాళ్ళందరూ. మీరు ఇవన్నీ చూడాలనుకుంటే సినిమా చూడాలి. సో ఇంకా ఓవరాల్గా ఎలాగుందని విషయానికి వస్తే చెప్తున్నాను కదా, ప్లీజ్ మీరు ఎలాగో కొత్త మూవీస్ కదా చూస్తాను అనుకుంటేనే చూడండి, కానీ అస్సలు బాగాలేదు గైస్. స్టార్టింగ్ ఏదో థ్రిల్లింగ్ ఉందే అనిపించే లోపు చెప్తున్నాను కదా రాడ్ చేసేస్తాడు మూవీని. అది నాకు నచ్చలేదు. ఇంకా రేటింగ్ విషయానికి వస్తే 2.6 out of 5. అది కూడా మన షించాన్ కామెడీకే ఇస్తున్నాను నేను. సో ఇదనమాట షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్.